ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 13th క్వశ్చన్. ఇది కూడా త్రిబుల్ స్టార్ క్వశ్చన్, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఫైండ్ ది ఈక్వేషన్స్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్స్ passing through the point of intersection of the lines of the lines 3x plus 2y plus 4 is equal to 0, comma 2x plus 5y is equal to 1, and whose distance from -2, -1 is 2. ఓకేనా. ఫైండ్ ద ఈక్వేషన్స్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది లైన్స్. రెండు లైన్స్ ఇచ్చాడు, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అయ్యేటువంటి లైన్ కావాలి. అండ్ ఈ 2, -1 పాయింట్ నుంచి ఆ లైన్కి ఎంత డిస్టెన్స్ ఉండాలి? 2 డిస్టెన్స్ ఉండాలి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లైన్ ఎలా ఉంది, ఇది ఒక సెకండ్ లైన్, ఇది లైన్ 1, ఇది లైన్ 2 అనుకుంది. ఓకేనా. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇది, ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అయ్యేటువంటి లైన్ కావాలి. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అయ్యేటువంటి లైన్ ఈక్వేషన్ కావాలి. అండ్ ఇది ఎక్కడి నుంచి 2, -1 పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉండాలి? 2 యూనిట్స్ డిస్టెన్స్లో ఉండాలి. 2 యూనిట్స్. అర్థమవుతుందా? అది క్వశ్చన్. ఓకేనా. ఈ పాయింట్ ఆఫ్ ఈక్వేషన్ కావాలి. 2, -1 నుంచి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ L1, L2 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అవ్వాలి. 2, -1 నుంచి 2 యూనిట్స్ డిస్టెన్స్లో ఉండేటువంటి స్ట్రైట్ లైన్స్ యొక్క ఈక్వేషన్స్ కావాలి. అర్థమవుతుందా? సొల్యూషన్లో ఏం చేద్దాం? సొల్యూషన్లో గివెన్ ఈక్వేషన్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ 3x plus 2y plus 4 is equal to 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అండ్ 2x plus 5y is equal to 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఫర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏం చేయాలి? 1, 2ని సాల్వ్ చేయాలి. ఫర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ సాల్వ్ 1 and 2. 1 and 2ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందో చూద్దాం. సాల్వ్ చేయండి. YCXY మెథడ్లో చేస్తే XY1 YCXY 2 5 C. ఇక్కడ ఇంకోటి దీన్ని ఏం చేస్తారంటే 2x plus 5y
1ని ఇటువైపు తీసుకొచ్చించండి, -1 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటే 4ను -1 సి కదా, 4 -1. ఈక్వేషన్స్ ఏమిటి? 3x + 4, 3x + 2y + 4 = 0, x + 5y, 2x + 5y, 2x + 5y = 1. ఎస్, 2x + 5y -1. ycx 3 2, మళ్ళీ y 2 5, x బై ఇదేమవుతుంది 2 1 = -2 కదా, -20 = y బై 4 2 = 8 -3 = 1 బై 15 - 4. x బై ఇదేమవుతుంది -22 = y బై 11 = 1 బై 11. ఒకసారి ఇది తీసుకోండి. x బై -22 = 1 బై 11. దిస్ ఇంప్లైస్ x = ఎంత అవుతుంది? -22 పైకి వెళ్తుంది కదా, బై 11. ఎన్నిసార్లు ఇది? 2 టైమ్స్. అంటే x = ఎంత? -2. అలాగే y బై 11 = 1 బై 11. y = అవుతుంది 11 బై 11, 1 టైం. అంటే y = ఎంత? 1. దేర్ఫోర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎంత వచ్చింది మనకి? -2, 1. Therefore, point of intersection of line 1 and 2 is ఎంత? -2, 1. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వచ్చింది. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అయ్యేటువంటి లైన్ కావాలి మనకి. అసలు దాని గురించి ఇంకే ఇన్ఫర్మేషన్ లేదు. 2, -1 నుంచి మాత్రం డిస్టెన్స్, ఈ లైన్కి డిస్టెన్స్ ఎంత ఉంది? పాయింట్ 2, -1 నుంచి డిస్టెన్స్ 2 అని ఇచ్చాడు అంతే, దాని గురించి ఇంకేం లేదు. కాబట్టి మనం ఆ లైన్ని ఎజ్యూమ్ చేసుకోవాలి. లెట్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈజ్ y = mx + c అనుకోండి. y = mx + c. ఇప్పుడు y = mx + c అంటే దీన్ని ఎలా రాయొచ్చు? mx - y + c = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఓకేనా? ఈ ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఈ ఈక్వేషన్ దేని నుంచి పాస్ అవుతుంది? ఈక్వేషన్ 3 పాసింగ్ త్రూ దేని నుంచి? -2. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అయ్యే లైనే కదా కావాలి. ఆ లైన్ మనం ఏమనుకున్నాం? x - y + c = 0 అనుకున్నాం. ఇప్పుడు 3 దేని నుంచి పాస్ అవ్వాలి? -2, -1 నుంచి. అంటే ఈ లైన్ మీద ఈ పాయింట్ ఉందని అర్థం. దీని నుంచి పాస్ అవుతుందంటే ఈ పాయింట్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు అని అర్థం. అంతేనా? సో mx, x అంటే ఎంత? -2m - 1 + c = 0. దిస్ ఎంప్లాయ్ c = ఎంత అవుతుంది? మొత్తాన్ని ఇటువైపు తీసుకొచ్చేస్తే 1 + 2m. ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అనుకోండి. c = 1 + 2m. అండ్ ఇంకోటి మనకి ఏమి ఇచ్చాడు? 2, -1 నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత ఉంది ఈ లైన్కి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లేదంటే డిస్టెన్స్ ఫ్రమ్ 2, 1 టు ది స్ట్రైట్ లైన్ 3 = ఏమవుతుంది? మాడ్ ఈ మనకి ఈక్వేషన్ నెంబర్ 3 ఏంటి? mx - y + c = 0. దాంట్లో ఏ పాయింట్ పెట్టాలి? ఈ పాయింట్ నుంచి కాబట్టి x బదులుగా 2, y బదులుగా -1 పెట్టండి. x బదులుగా 2 పెడితే 2m మైనస్ ఆఫ్ y -1 కాబట్టి -1 + 1 ప్లస్ c బై √ ఆఫ్ a² + b². a² అంటే x కోషంటే కదా, a అంటే m² ప్లస్ y కోషంట్ -1 b అంటే y కోషంట్. అంటే ఇది నథింగ్ బట్ ఏంటి? 1 + 2m +
ప్లస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 2m. ఇక్కడ మనకు సి వాల్యూ తెలుసు ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 4. సి ఎంత 1 ప్లస్ 2m. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. 1 ప్లస్ 2m ప్లస్ 1 ప్లస్ 2m. సి బదులుగా 1 ప్లస్ 2m పెట్టాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్. ఇది కొంచెం మాడు పెద్దది రాయండి. ఇది 1కి దీనికి తేడాది ఇట్లా 2m ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 4. ఓకేనా. ఇప్పుడు ఇది ఏమవుతుంది, అండ్ ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనకి ఎంత ఇచ్చాడు, 2 ఇచ్చాడు. లేదంటే ది ఎంప్లాయీస్ అని రాసుకోండి. ఈజ్ ఈక్వల్ టు 2 అని ఇక్కడ రాసుకోండి ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇది 4m ప్లస్ 2 mod బై దిస్ ఎంప్లాయీస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2. దీన్ని సింప్లిఫై చేసేయండి. ఎంకి 2 వాల్యూస్ వస్తాయి. దీని ఇటువైపు తీసుకో. దీంట్లో 2 కామన్ తీస్తే 2m ప్లస్ 1 mod బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2. దిస్ ఇంప్లైస్ 2 mod 2m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్, దీని ఇటువైపు తీసుకొచ్చేస్తే 2 రూట్ 1 ప్లస్ ఎం స్క్వేర్. ఈ 2 రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ మాడ్ ఉంది కదా, మాడ్ ఓపెన్ చేస్తే మాడ్ని ఏం చేయొచ్చు, 2m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసేయండి. లేదంటే ఎస్ఓబిఎస్ చేస్తే స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఇదేమవుతుంది, మాడ్ పోతుంది. స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, ప్లస్ మైనస్ హోల్ స్క్వేర్ ఏమవుతుంది, మైనస్కి స్క్వేరు ప్లస్ఏ, ప్లస్కి స్క్వేరు ప్లస్ఏ, కాబట్టి మాడ్ పోతుంది స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చెప్తే. కాబట్టి 2m ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, దీనికి ఏమవుతుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 1 ప్లస్ ఎం స్క్వేర్ మిగిలింది. ఓకేనా. దీన్ని ఓపెన్ చేస్తే 4m స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 3m, సారీ 2 2 జర్ 4m, 2ab కదా, 2 2 జర్ 4 ఇంటూ 1 4 కదా, 4m ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎం స్క్వేర్. ఇవన్నీ ఇటువైపు తీసుకొచ్చేస్తే 4 మైనస్ ఎం స్క్వేర్ ఎంత, 3m స్క్వేర్. 3m స్క్వేర్, ఈ 1 1 2 క్యాన్సిల్ అయిపోతాయి, ప్లస్ 4m ఈజ్ ఈక్వల్ టు 0. దీంట్లో m కామన్ తీసుకోండి, 3m ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే m ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 3m ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ m ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ m ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 4 ఇటువైపు తీసుకొస్తే -4 బై 3. అంటే mకి ఎన్ని వాల్యూస్ వచ్చినా మనకి m ఈజ్ ఈక్వల్ టు 0, m ఈజ్ ఈక్వల్ టు -4 బై 3. అంటే రెండు mకి 2 వాల్యూస్ వచ్చినాయి. అంటే అర్థం ఏంటి, ఇక్కడ మనకి 2 స్ట్రైట్ లైన్స్ వస్తాయి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అయ్యి లైన్స్ ఎన్ని వస్తాయి, 2 స్ట్రైట్ లైన్స్. మనం m యొక్క వాల్యూ 2 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2 వాల్యూస్. అంటే మనకి ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై చేసేటువంటి ఈక్వేషన్స్ ఎన్ని వస్తాయి, మనకి 2 ఈక్వేషన్స్ వస్తాయి అన్నమాట. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి లైన్ 1 లైన్ 2 నుంచి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పాస్ అవుతుంది. అండ్ ఈ లైన్ నుంచి 2, -1 పాయింట్ నుంచి ఈ లైన్లకి డిస్టెన్స్ 2 ఉండేటువంటి లైన్స్ ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు 2 లైన్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు కేస్ 1 తీసుకోండి. కేస్ 1లో ఇఫ్ m ఈజ్ ఈక్వల్ టు 0 ఫ్రమ్ ఈక్వేషన్ 4 c ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1 ప్లస్ 2m. అప్పుడు c ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ m 0 పెడితే 2 ఇంటూ 0 అంటే c ఈజ్ ఈక్వల్ టు 1. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఈక్వేషన్ నెంబర్ 3 ఏంటి మనకి, mx - y ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. మనకి
మనం ఇదే కదా ఈక్వేషన్ అనుకున్నాం. ఆ ఈక్వేషన్లో ఇప్పుడు ఎంసి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. 0 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ సి అంటే ఎంత 1, సి ఎంత 1, సారీ వై మైనస్ వై సి ఈజ్ ఈక్వల్ టు 1 0. ఇది 0 అయిపోతుంది. మైనస్ వై అంటే మైనస్ వైని ఇటువైపు తీసుకొచ్చేస్తే వై ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇది ఒకటి. అండ్ కేస్ 2లో ఇఫ్ m ఈజ్ ఈక్వల్ టు -4/3, m ఈజ్ ఈక్వల్ టు -4/3 అయితే సి ఎంత అవుతుంది 1 + 2m అంటే 1 + 2 ఇంటూ -4/3 దట్ ఈస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 1 - 8/3. ఇదేమవుతుంది 3 - 8/3 దట్ ఈజ్ ఈక్వల్ టు -5/3. సి ఈజ్ ఈక్వల్ టు -5/3 వచ్చింది. సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, ఎం వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3 రిక్వైర్డ్ ఈక్వేషన్ mx - y ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది కదా ఈక్వేషన్ నెంబర్ 3. ఈక్వేషన్ నెంబర్ 3ని ఈ ఎమ్ పెట్టండి. ఎమ్ వాల్యూ అంతా -4/3 ఎక్స్ మైనస్ ఆఫ్ -y -y ప్లస్ ఆఫ్ -5/3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇదేమవుతుంది ఎల్సిఎం చేసేయండి. ఎల్సిఎం చేస్తే -4x -3y -5 3 ఎల్సిఎం చేసి ఇటువైపు దిగితే 0 × 3 0 అయిపోతుంది. మైనస్ కూడా కామన్ తీసేస్తే 4x + 3y + 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇవి రిక్వైర్డ్ ఈక్వేషన్స్. ఈ రెండు స్ట్రైట్ లైన్స్ మనకి క్వశ్చన్లో ఇచ్చిన కండిషన్ సాటిస్ఫై చేసేటువంటి ఈక్వేషన్స్ ఎన్నో వస్తున్నాయి, మనకి 2 ఈక్వేషన్స్ వస్తాయి. ఓకేనా. ఇది మెథడ్ 1. మన రెగ్యులర్గా కాలేజీలో మనకు చెప్పేటువంటి మెథడ్ 1 ఇది. మెథడ్ 2 కూడా మనం చేయొచ్చు. మెథడ్ 2 కూడా అది కూడా ఈజీనే. ఫర్ ది షేక్ ఆఫ్ బెటర్ అండర్స్టాండింగ్ మెథడ్ 2 చేద్దాం. ఇలా 2 లైన్స్ ఉన్నాయనుకోండి. ఇలా 2 లైన్స్, ఇది L1 ఇది L2. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అయ్యేటువంటి లైన్ని మనం ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ని ఆల్రెడీ ఈ క్వశ్చన్లో చెప్పాను, ఒక క్వశ్చన్లో చెప్పాను. ఈ లైన్ మనం ఏ విధంగా తీసుకొచ్చని చెప్పాను, L1 + λL2 ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకొచ్చని చెప్పాను. ఆల్రెడీ ఈ క్వశ్చన్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఒకటి ఈ కాన్సెప్ట్ చెప్పాను. ఫ్యామిలీ ఆఫ్ సర్కిల్స్ని, ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ని స్ట్రైట్ లైన్స్ నుంచి కాన్సెప్ట్ నుంచి మనం 2 లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచి పాస్ అయ్యే లైన్ని మనం L1 + λL2 ఈజ్ ఈక్వల్ టు 0 కింద మనం తీసుకోవచ్చు. ఓకేనా. ఈ ఈక్వేషన్ నెంబర్ 1 ఏమి ఇచ్చాడు మనకి, ఈక్వేషన్ నెంబర్ 1 ఏమి ఇచ్చాడు, ఈక్వేషన్ నెంబర్ 1 3x + 2y + 4 ఈజ్ ఈక్వల్ టు 0. 3x + 2y + 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 2 ఏంటి, 2x + 5y - 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈ విధంగా 2 లైన్స్ ఇచ్చాడు. ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్, ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ passing through the point of intersection of the lines L1 and L2 can be taken as L1 + λL2.
L1 ప్లస్ ల్యాండా L2 ఈజ్ ఈక్వల్ టు 0 ఈ విధంగా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు, లైన్ 1 లైన్ 2 రెండు ఇచ్చాడు కాబట్టి L1 అంటే 3x ప్లస్ 2y మనం ఈ విధంగా తీసుకోవచ్చు. 3x ప్లస్ 2y ప్లస్ 4 ప్లస్ ల్యాండా ఇంటూ లైన్ 2 2x ప్లస్ 5y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఈ విధంగా తీసుకోవచ్చు. అంటే మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ మనం ఏ విధంగా తీసుకోవచ్చు, 3x ప్లస్ 2y ప్లస్ 4 ప్లస్ ల్యాండా ఇంటూ 2x ప్లస్ 5y మైనస్ 1 కింద తీసుకోవచ్చు. బట్ మరి ల్యాండా ఏంటి, ల్యాండా ఏ విధంగా మనకు వస్తుంది, ల్యాండా ఏ విధంగా మనకు వస్తుందంటే మనకి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇంకేమి ఇచ్చాడు, మన ఈ స్ట్రీట్ లైన్ ఈ లైన్ని మనం రిక్వైర్డ్ లైన్ అనుకుంటే ఈ లైన్కి 2, -1 పాయింట్ నుంచి డిస్టెన్స్ ఇచ్చాడు, ఎంత 2 ఇచ్చాడు. కాబట్టి ఆ ఫ్యాక్ట్ని యూజ్ చేసుకొని మనం ల్యాండాని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదవుతుందా? సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ల్యాండాని ఫైండ్ అవుట్ చేసి ఆ ల్యాండాని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. గివెన్ డిస్టెన్స్ ఫ్రమ్ 2, -1 to the straight line 1 is 2. ఓకేనా? ఇచ్చాడు కాబట్టి దీన్ని ఏం చేస్తారు, ఫస్ట్ దీన్ని ax ప్లస్ by ప్లస్ c ఫామ్లో రాసేయండి. ax ప్లస్ by ప్లస్ c ఫామ్లో రాయాలంటే 3x ప్లస్ 2y ప్లస్ 4 ప్లస్ 2 ఇంటూ ల్యాండా 2 ల్యాండా x ప్లస్ 5 ల్యాండా y మైనస్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 0. ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఫార్ములా రాయాలంటే ఎక్స్లన్నీ ఎక్స్లు కామన్ తీసేయండి. ఎక్స్ టర్మ్స్ ఎక్కడనే చూసుకొని ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్ కామన్ తీస్తే మనకి ఎంత వస్తుంది, 3 ప్లస్ 2 ల్యాండా. ఇక్కడ వై కామన్ తీసేస్తే y కామన్ తీస్తే 2 ప్లస్ 5 ల్యాండా ప్లస్ 4 మైనస్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 0. ఇది చూడండి, ఇప్పుడు ఇదేంటి ఎక్స్ కోషంటే కదా ax, y కోషంట్ b కాబట్టి ax ప్లస్ by, ఇది మొత్తం c అనుకోండి. ax ప్లస్ by ప్లస్ c ఫామ్లో ఉంది. ఈ స్ట్రైట్ లైన్కి నుంచి ఈ పాయింట్ నుంచి డిస్టెన్స్ మనకి ఎంత ఇచ్చాడు, 2 ఇచ్చాడు. కాబట్టి అదేమవుతుంది, ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇప్పుడు ఈ పాయింట్ని xy బదులుగా ఈ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేయాలి కదా, అంటే 2 ఇంటూ 3x 3 ప్లస్ 2 ల్యాండా ఇచ్చిన కండిషన్ యూజ్ చేస్తున్నాం మనం. 3 ప్లస్ 2 ల్యాండా మైనస్ 1 y ఎంత ఇచ్చాడు, -1 2 ప్లస్ 5 ల్యాండా ప్లస్ 4 మైనస్ ల్యాండా మాడ్ బై a² ప్లస్ b². ఏ అంటే ఇక్కడ ఎంత, 3 ప్లస్ 2 ల్యాండా హోల్ స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ 5 ల్యాండా హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకి, ఇది 2 ఇచ్చాడు. ఇప్పుడు ల్యాండా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ల్యాండా వాల్యూ తీసుకెళ్ళి డైరెక్ట్గా మనకి ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, డైరెక్ట్గా వీ కెన్ గెట్ ది ఈక్వేషన్ ఆఫ్ ది రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్స్. అర్థమవుతుందా? అంటే ఇక్కడ మనకి ఏంటి, 2 స్ట్రైట్ లైన్స్ వచ్చాయంటే అర్థం ఏంటి, మనకి ఇందాక చేసిన దాంట్లో 2 స్ట్రైట్ లైన్స్ వచ్చినాయంటే అర్థం ఏంటి, ఇక్కడ ల్యాండా వాల్యూ కూడా 2 రావాలి. ఇందాక స్లోప్ వాల్యూ ఎంత వచ్చింది, 2 స్లోప్ వాల్యూస్ 2 వచ్చినాయి. ఇక్కడ ల్యాండా వాల్యూ 2 రావాలి. ఆ 2 వాల్యూస్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఈక్వేషన్స్ వస్తాయి అన్నమాట. అర్థమవుతుందా? దీన్ని సింప్లిఫై చేస్తే 2 3 6 ప్లస్ 4 ల్యాండా మైనస్ 1 2 2 మైనస్ 2 మైనస్ 5 ల్యాండా ప్లస్ 4 మైనస్ ల్యాండా మాడ్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఇటువైపు తీసుకెళ్ళిపోండి, లేదంటే ముందు సింప్లిఫై చేసేయండి దీన్ని. ఈజ్ ఈక్వల్ టు
ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. ఇక్కడ ఏ స్క్వేర్ అంటే 9 ప్లస్ 4 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 2 2 4 4 3 12 లాంబ్డా ప్లస్ దీన్ని ఓపెన్ చేస్తే 4 2 స్క్వేర్ 4 కదా ప్లస్ 25 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 2 2 4 4 5 20 లాంబ్డా 2ab కదా స్క్వేర్ రూట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ ఏమవుతుంది చూడ 4 లాంబ్డా -5 లాంబ్డా మైనస్ లాంబ్డా ఎంత -2 లాంబ్డా అంతేనా. 6 + 4 10 -2 ఎంత 8 -2 లాంబ్డా మాడ్ బై దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది 4 లాంబ్డా స్క్వేర్ 25 లాంబ్డా స్క్వేర్ 29 లాంబ్డా స్క్వేర్ 12 + 20 32 లాంబ్డా 9 + 4 13 ఈజ్ ఈక్వల్ టు 2. దీని ఇటువైపు తీసుకొచ్చేసండి 8 - 2 లాంబ్డా మాడ్ ఈజ్ ఈక్వల్ టు 2 రూట్ 29 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 32 లాంబ్డా ప్లస్ 13. ఈ మెథడ్ ఏంటంటే మీరు ఇలా కూడా ఆలోచించవచ్చు అని చెప్పడానికి మాత్రమే, అర్థమవుతుందా. ఐపీఓలకు ఫస్ట్ మెథడ్ ఒకటి చేసుకుంటే సరిపోతుంది. ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రై చేసే వాళ్ళకి ఈ విధంగా కూడా కాన్సెప్ట్ని ఆలోచించవచ్చు అని చెప్పడానికి, అర్థమవుతుందా. దీంట్లో 2 కామన్ తీయచ్చు చూడండి. 2 కామన్ తీస్తే 4 - లాంబ్డా మాడ్ ఇది ఈక్వల్ టు 2 రూట్ 29 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 32 లాంబ్డా ప్లస్ 13. ఓకేనా. ఈ 2 రెండు క్యాన్సిల్ అయిపోతాయి. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయండి. ఇప్పుడు SOBS చేస్తే ఏమవుతుంది, మాడును స్క్వేర్ చేస్తే మాడు పోతుంది, మాడు పోయి 4 - లాంబ్డా హోల్ స్క్వేర్ 4 - లాంబ్డా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఏం మిగిలింది మనకి 29 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 32 లాంబ్డా ప్లస్ 13 మిగిలింది. ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేస్తే ఏమవుతుంది 16 ప్లస్ లాంబ్డా స్క్వేర్ మైనస్ 2ab అంటే 2 4 8 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 29 లాంబ్డా స్క్వేర్ ప్లస్ 32 లాంబ్డా ప్లస్ 13. 29 లాంబ్డా స్క్వేర్ ఇవన్నీ ఇటువైపు తీసుకొచ్చేసాం అనుకోండి. 29 లాంబ్డా స్క్వేర్ మైనస్ లాంబ్డా స్క్వేర్ ఎంత అవుతుంది 28 లాంబ్డా స్క్వేర్. ఈ 8 లాంబ్డా ఇక్కడికి వచ్చితే +8 32 ఎంత 40 ప్లస్ 40 లాంబ్డా 16 ఇటువైపు వస్తే 16 -16 ప్లస్ 13 -16 ఎంత అవుతుంది -3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సాల్వ్ చేస్తే మనకి ఎన్ని రావాలి 2 రూట్స్ రావాలి. అంటే లాంబ్డాకి వాల్యూ 2 రావాలి, 2 వస్తాయి కంపల్సరీ. మనం ఈ విధంగా మనం ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం సాల్వ్ చేయాలంటే మనకు ఫార్ములా తెలుసు కదా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఫార్ములా అంటే x ఈజ్ ఈక్వల్ టు కావాలంటే -b ± స్క్వేర్ రూట్ ఆఫ్ b² - 4ac బై 2a. ఈ ఫార్ములా ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంబ్డాలో ఉంది కాబట్టి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -b అంటే ఎంత 40 ± స్క్వేర్ రూట్ ఆఫ్ b². b అంటే ఎంత 40² మైనస్ 4ac. a అంటే ఎంత 28, c అంటే ఎంత -3 బై 2a
అంటే 2 ఇంటూ 28. ఇదేమవుతుంది, -40 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 40 స్క్వేర్ అంటే 1600 మైనస్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, ప్లస్ అండ్ 4 3s are 12 ఇంటూ 28, 12 ఇంటూ 28 ఎంత అవుతుంది, 8 2s are 16, 1 8 1s are 8 1 9, 2 2s are 4, 2 1s are 2 ఎంత అవుతుంది, 6 13 1 336 336 బై 2a అంటే 2 ఇంటూ 28 ఎంత 56, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది -40 ప్లస్ ఆర్ మైనస్ 1600 336 ఎంత అవుతుంది, 1936 బై 56. ఇప్పుడు దీనికి స్క్వేర్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, 1936కి స్క్వేర్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఈ రెండు కింద సెపరేట్ చేసాను, 2 డిజిట్స్ కింద సెపరేట్ చేశాను. 16 రావాలంటే స్క్వేర్ దేని స్క్వేర్ చేస్తే 19 కానీ 19 కంటే తక్కువ వస్తుంది, 19 కంటే ఎక్కువ రాకూడదు, 19 అన్న రావచ్చు, 19 కంటే తక్కువ రావాలి. 3 3s are 9, 4 4s are 16, 5 5s are 25 ఎక్కువైపోతుంది, 4 4s are 16 కాబట్టి ఇక్కడ 4 ఇక్కడ 4 ఎంత 16 ఎంత అవుతుంది, ఇక్కడ 19 - 16 అంటే 336, ఈ రెండింటిని ఒకసారి దించేయాలి, 336. ఇక్కడ ఈ నెంబర్ని ఏం చేయాలి, ఇప్పుడు డబల్ చేయాలి, డబల్ చేయడం అంటే 8, 4ని డబల్ చేస్తే 8. ఇక్కడ ఏ నెంబర్ని ఏసి మల్టిప్లై చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 8 ఉంది కదా, ఇక్కడ 2 పెడితే 2తోనే మల్టిప్లై చేయాలి, ఇక్కడ 3 పెడితే 3తోనే మల్టిప్లై చేయాలి, ఇక్కడ 4 పెడితే 4తోనే మల్టిప్లై చేయాలి. అలాగే ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి 336 వస్తుంది. దానికి ఐడియా రావాలంటే 1s ప్లేస్లో మనకి 6 రావాలి. 6 రావాలంటే మనకి అయితే 4 పెట్టి 4తో మల్టిప్లై చేయొచ్చు, 84 × 4, లేదంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి, 86 × 6తో మల్టిప్లై చేయొచ్చు. ఎందుకని 4 4s are 16, 1s ప్లేస్లో 6 వస్తుంది కాబట్టి, లేదంటే 6 6s are 36, 1s ప్లేస్లో 6 ఉంది కాబట్టి, అయితే దీనికన్నా ఛాన్స్ ఉంది, లేదంటే దీనికన్నా ఛాన్స్ ఉంది. ఈ రెండిట్లో ఏది అంటే మనం మల్టిప్లై చూస్తే తెలిసిపోతుంది. ఏ విధంగా 84ని 4 ఇంటూ మల్టిప్లై చేయండి, 4 4s are 16, 1 4 8s are 32, 32 + 1 అంతా 33, 36 ఎగ్జాక్ట్గా వచ్చింది. కాబట్టి ఇదేంటి 4, ఇక్కడ 4 ఇక్కడ వేసుకోవాలి, ఇక్కడ కింద 4 వేయాల్సింది, ఇక్కడ 4 వేసుకోవాలన్నమాట. 84 × 4 ఎంత అవుతుంది, 336 అవుతుంది. సో 0 అంటే 44 ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 1936. కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు -40 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ పోతుంది కదా, 44/56. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు లాంబ్డాకి ఎన్ని వాల్యూస్ వస్తాయి, 2 వస్తాయి. ఒకసారి మైనస్ ప్లస్ తీసుకోండి, 44/56 ఆర్ -40 - 44/56. ఏమొచ్చినాయి ఇప్పుడు మనకి, 44 - 40 ఎంత 4/56. ఇది నథింగ్ బట్ అంటే 4 1 టైం, కింద ఎన్నిసార్లు 1 14 టైమ్స్, కింద 14 టైమ్స్, కాబట్టి ఇది అంతా 1/14. ఆర్ ఇది ఎంత అవుతుంది, -40 - 44 -84/56. 4 క్యాన్సిల్ అవుతుందిగా, 21 టైమ్స్, కింద 14 టైమ్స్, 21 టైమ్స్, కింద 14 టైమ్స్. మళ్ళీ 3 క్యాన్సిల్ అవుతుంది, 7 క్యాన్సిల్ అవుతుంది, 3 టైమ్స్, కింద 2 టైమ్స్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి
ఆర్ -3/2. అయితే ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 1/14 ఆర్ -3/2. ఇప్పుడు కేస్ 1 కేస్ 2 కింద సాల్వ్ చేయాలి. ఈక్వేషన్ నెంబర్ 1 ఒకసారి రాసుకోండి. ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటి మనకి? ఈక్వేషన్ నెంబర్ 1 ఏమొస్తుందండి? ఏమొచ్చింది మనకి? 3x ప్లస్, అది ఈక్వేషన్స్ రాస్తాను, 3x + 2y + 4 ప్లస్ ల్యాండా ఇంటూ ఈక్వేషన్ నెంబర్ 2 ఏమి ఇచ్చాడు మనకి? 2x + 5y -1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఇది ఈక్వేషన్ నెంబర్ 1. మన రిక్వైర్డ్ ఈక్వేషన్ ఇది కదా. ఈ ఈక్వేషన్లో మనకి ఒకసారి ఈ వాల్యూ పెట్టండి, ఒకసారి ఈ వాల్యూ పెట్టండి. కేస్ 1 ఇఫ్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 1/14 పెడితే ల్యాండా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి, 3x + 2y + 4 + 1/14 ఇంటూ 2x + 5y - 1 ఈజ్ ఈక్వల్ టు 0. 14తో మల్టిప్లై చేస్తే 42 ఎల్సిఎం చేస్తున్నాం. 14 ఎల్సిఎం కదా. 14తో మల్టిప్లై చేస్తే 30ని 42 ప్లస్ 28y ప్లస్ 40 56 ప్లస్ 2x ప్లస్ 5y - 1 ఈజ్ ఈక్వల్ టు 0. 42x ఇది ఎంత అవుతుంది? 44x ప్లస్ 28y 5 33y minus 55 plus 55 56 minus 1 55 is equal to 0. ఇవన్నిట్లోనే 11 క్యాన్సిల్ అవుతుంది చూడండి. 11 44లో 4 టైమ్స్ కాబట్టి 4x, 33లో 3 టైమ్స్ 3y, 55లో 5 టైమ్స్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది చూడండి. కావాలంటే మనకి ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అని. అలాగే కేస్ 2 ఇఫ్ ల్యాండా ఈజ్ ఈక్వల్ టు -3/2 అని ల్యాండా ఇంకో వాల్యూ ఏమొచ్చింది మనకి? -3/2 పెట్టండి దీంట్లో. -3/2 పెడితే ఏమవుతుంది కదా? 3x + 2y + 4 -3/2 ల్యాండా బదులుగా -3/2 2x + 5y - 1 ఈజ్ ఈక్వల్ టు 0. టూని ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది? 6x + 4y + 2 4 = 8 మైనస్ దీంతో మల్టిప్లై చేసేయండి. -3 × 2x అంతా 6x -6x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 15y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0. ఎందుకని 2 ఎల్సిఎం చేసి 2 ఇటువైపు తీసుకొస్తే 0 × 2 అయిపోతుంది. ప్లస్ 6x -6x రెండు క్యాన్సిల్. 5y - 15y ఎంత అవుతుంది? -11y. 4y - 15y -11y -8 + 3 ఎంత? 11 +11 ఈజ్ ఈక్వల్ టు 0. 11y వీటికి అయితే ప్లస్ అయిపోతుంది కదా. 11y ఈజ్ ఈక్వల్ టు 11. This implies y ఈజ్ ఈక్వల్ టు
11/11 ఇదంతా 1 టైం అంటే y ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. 1 2 ఈక్వేషన్ 1 సేమ్ వచ్చినాయి చూసుకోండి. 4x + 3y + 5 ఈజ్ ఈక్వల్ టు 0 అదే ఈక్వేషన్, y ఈజ్ ఈక్వల్ టు 1 అదొక ఈక్వేషన్. ఈ రెండు ఈక్వేషన్ సెకండ్ మెథడ్లో మనం ఈ విధంగా కూడా చేయొచ్చు. ఓకేనా? ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 13. ఓకే, క్వశ్చన్ నెంబర్ 13.